వెల్కమ్ టు MG9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము సాగు చేసుకుంటున్న భూమిపైన మీ పెత్తనమేంటి? బూర్గంపాడు మండలం సారపాక రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి భూమి తగాదాలలో జోక్యం చేసుకున్న ఓ విలేకరి మా పైన మేము సాగు చేసుకుంటున్న మా భూమిపైన మీ పెత్తనం ఎందుకు సార్, మా పైన ఇంత కక్ష ఎందుకు పెట్టుకున్నారు సార్ అంటూ విలేకరుల సమావేశం నిర్వహించి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముజాఫర్. ఒక చిన్న ఇల్లు కట్టుకొని అందులో నివాసం సాగిస్తాడు. అతను ఇప్పుడు ఒక ఎకరం భూమి అమ్ముకొని మా మీదకి దాడికి పాల్పడుతున్నారు. ఆడపిల్లగాళ్ళని పంపించి రేప్ కేసులు పెట్టించి మధ్యలో వచ్చిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద SC అట్రాసిటీ కేసు పెట్టించి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్తే మొన్న ఒక కనుక వెంకటేశ్వర్లు అనే అతను విలేకరు, ఆంధ్రప్రభ విలేకరు సార్, మాకు తెలియదు, ఆయన ద్వారాగే ఇదంతా చేసి మా భూమిని మొత్తం నాశనం చేస్తున్నారు. అధికారులు బెదిరిస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నిన్న మేమేదో మా కుటుంబం శుభ్రం చేసుకొని చేను మొత్తం చెత్త చేసుకొని కంచె నిమిత్తం కడతా ఉంటే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మా మీద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులు బెదిరించి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారయ్యా. మా కాడున్న పేపర్లో 1961 నుంచి భీమిమూలు అనే రికార్డు ఉంది. ఆ రికార్డు కూడా తహసీల్దార్ గారు మాకు ఇచ్చారు. తర్వాత 2000 ఈ సంవత్సరంలో జాయింట్ సర్వే చేశారు ఫారెస్ట్ వారు, రెవెన్యూ వారు, అది ఇచ్చారు. తర్వాత మమ్మల్ని కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తే హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా తహసీల్దార్ గారు ఇట్లా ఇల్లులు కట్టి మా భూమి అంతా నాశనం చేస్తున్నారు సార్, రియల్ ఎస్టేట్ అంటున్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ అని చెప్పేసి మేము దరఖాస్తు చేశాము. దరఖాస్తు చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. పోలీసు ప్రొటెక్షన్ నిమిత్తం మా భూమికి మేము కంచేసుకుంటున్నాం. వాళ్ళతో పాలు పడలేక ఆడపిల్లగాళ్ళు వచ్చి మా మీద పడి రేప్ కేసులు పెడతామని అదని ఆ కనుక వెంకటేశ్వర గారు స్టేషన్ కాడికి వెళ్ళి అధికారులను బెదిరించుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. మేము మందు దాగి చచ్చిపోవాలా బతకాలా మాకు అర్థం కాక చేస్తున్నాం సార్. అందరి